దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని అంటూ ఎదురు చూస్తున్న పుష్ప 2 మూవీ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రాత్రి 9:30 ప్రీమియర్లు పడబోతున్నాయి. భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న పుష్ప 2 సినిమాపై మెగా హీరో ట్వీట్ చేశారు. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న సందర్భంగా పుష్ప టీమ్ కు విషెస్ తెలిపారు. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ అండ్ టీమ్ ను హృదయపూర్వక బ్లాక్ బస్టర్ అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. పుష్ప 2 సినిమాను తన అభిమానులతో కలిసి చూసేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సందర్ థియేటర్ కు చేరుకుంటారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇవాళ రాత్రి 9:30 ప్రీమియర్ షోలో ఆయన పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా వరుసగా వార్తల్లో నిలిచిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ పై ఆసక్తికర పోస్ట్ చేశారు. పుష్ప 2 టికెట్లను స్టార్ హోటల్ ఇడ్లీతో పోల్చారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతించడంతో పలువురు వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆర్జీవీ ఈ ట్వీట్ చేశారు. పుష్ప 2 రిలీజ్ కు ముందు మరో ట్విస్ట్ ఇచ్చింది చిత్ర బృందం. అయితే ప్రస్తుతానికి ఈ మూవీని 3D వెర్షన్ ను నిలిపివేసింది. మూవీని 3D వెర్షన్ కు అనుగుణంగా షూట్ చేసినా అందుకు సంబంధించిన పనులు పూర్తి కాలేదు. దీంతో ఇక అన్ని థియేటర్లలో 2D వెర్షన్ మాత్రమే అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. తెలుగులో పాప బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని డైరెక్టర్ మారుతి అన్నారు. తమిళంలో మాస్ హిట్ అందుకున్న డాడా మూవీని జేకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తెలుగులో పాపాగా రీమేక్ చేసింది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను దర్శకుడు మారుతి విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలుగులో కూడా పాప భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతోందని ఆయన తెలిపారు. కాగా ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా పాప విడుదల కానుంది. తెలుగులో సినీ పరిశ్రమలో మరో క్రేజీ కాంబో జతకట్టబోతోంది. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఒక్కడు మూవీ కాంబో మళ్లీ 20 ఏళ్ల తర్వాత కలిసి సినిమా చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్, నటి భూమిక కాంబోలో వస్తున్న యూఫోరియా సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది. యూత్ఫుల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ మూవీపై నటి నిధి అగర్వాల్ క్రేజీ అప్డేట్ ను అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమా పార్ట్ 2 త్వరలోనే ఉంటుందని సోషల్ మీడియాలో లైవ్ లో చెప్పింది. ఈ మూవీతో పాటు రాజాసాబ్ తో తాను చేసే రోల్ ను అభిమానులు ఇష్టపడతారంటూ నిధి చెప్పింది. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే హీరోయిన్ నిధి అగర్వాల్ కు నిర్మాత ఎస్కేఎన్ ఓ రిక్వెస్ట్ చేశారు. గత వారం జరిగిన షూటింగ్ లో తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పంచుకోవాలని కోరారు. దీనికి నిధి స్పందిస్తూ మై డియర్ రాక్ స్టార్ తో తీసుకున్న మొదటి సెల్ఫీని త్వరలోనే పోస్ట్ చేస్తారంటూ నిధి రిప్లై ఇచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం గేమ్ చేంజర్. ఈ మూవీ ఇండియాలోనే కాదు అమెరికాలో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ నెల 21న అమెరికాలో నిర్వహించబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ స్పందన వస్తోంది. ఇందుకోసం ఇప్పటికే దాదాపు 5,000కు పైగా రిజిస్ట్రేషన్లు బుక్ అయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా తెరకెక్కుతున్న సినిమా డ్రింకర్ సాయి బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా సినిమా విడుదల కాబోతోందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఎవరెస్ట్ సినిమాస్ స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మాణంలో కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించారు. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కుటుంబంతో కలిసి బీచ్ లో సందడిగా గడిపాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నిఖిల్ కాస్త సమయం దొరకడంతో కొడుక్కి సముద్ర అనుభూతిని అందించేందుకు పేరుపాలెం బీచ్ కు వెళ్లారు. భార్య పల్లవి వర్మ కొడుకుతో బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ధీరా సముద్రపు తొలి స్పర్శ అంటూ నిఖిల్ రాసుకొచ్చారు. అక్కినేని నాగ చైతన్య, శోభిత దూళ్లిపాళ్ల మరికొద్ది గంటల్లో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన పనులు తుది దశకు వచ్చాయి. ఇవాళ రాత్రి 8:13 అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా 3 ముళ్ల బంధంతో వీరిద్దరూ ఒకటి కానున్నారు. ఈ వేడుకకు సినీ రాజకీయ రంగానికి సంబంధించిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. చైతన్య, శోభితల వివాహ వేడుక పూర్తి హిందూ సంప్రదాయ పద్ధతిలో జరగనుంది. 7-8 గంటల పాటు పెళ్లికి సంబంధించిన క్రతువులు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ఈ వేడుకకు హాజరు కానున్నారు. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిత్రానికి రంగం సిద్ధమైంది. ఇప్పుడు ఆ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ మూవీకి సమర్పుడిగా కథానాయకుడిగా నాని వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. శివకార్తికేయన్, సాయి పల్లవి నటించిన అమరన్ మూవీ థియేటర్లలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే జోష్ ను ఓటీటీలో నింపేందుకు అమరన్ సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సాము గారపాటి నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ క్రేజీ కాంబోపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కన్నడ హీరో ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం యుఐ. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ అండ్ వీనస్ ఎంటర్టైన్మెంట్స్, కేపీ శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వినూత్నమైన ఫ్యాంటసీ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఉపేంద్ర వీరోచితమైన పాత్రలు కనిపించనున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైంది. మరోవైపు పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 20న యుఐ రిలీజ్ కానుంది. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి ఛత్రపతి శివాజీగా నటిస్తున్నారు. సందీప్ సింగ్ డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమాలోని రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్ ఇటీవల రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఇటీవల ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ గా ఉంది. ఓటీటీలో కూడా సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చిన దగ్గర నుండి టాప్ ప్లేస్ లో దూసుకుపోతోంది. ఇదే విషయాన్ని నెట్ఫ్లిక్స్ అధికారికంగా కూడా వెల్లడించింది. లక్కీ భాస్కర్ చిత్రం 15 దశలో టాప్ 10 సినిమాల్లో మొదటి స్థానంలో నిలిచిందని నెట్ఫ్లిక్స్ పేర్కొంది.